హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అక్షర రుషిక ఛానల్. ఇవాళ వీడియోలో దోసకాయ పచ్చడి ముక్కలను ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. అన్నమంతా ఈ పచ్చడితోనే తినేయాలనిపిస్తుంది. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలోకి పావు కప్పు పల్లీలను వేసుకొని ఫ్లేమ్ను లోలోనే పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పల్లీలను ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి. 2-3 వంకాయలను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వంకాయ ముక్కలు కట్ చేసుకున్నప్పుడు అవి నల్లబడకుండా ఉండటం కోసం సాల్ట్ వాటర్లో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా వంకాయ ముక్కలు పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం చింతపండును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముక్కలు మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసి వీటిని కంప్లీట్గా చల్లారనిచ్చి మనం ఫ్రై చేసుకున్న పల్లీలను అలాగే వంకాయ ముక్కలను పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే 7-8 గార్లిక్ను, రుచికి సరిపడా ఉప్పును, పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను పోపు దినుసులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 ఎండుమిర్చిని, కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చట్నీ అనేది మరీ గట్టిగా ఉండకుండా ఇలా కొంచెం వాటర్ను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక దోసకాయను చెక్కు తీసుకొని ఈ విధంగా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇదంతా మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు ముక్కలను మగ్గనిచ్చి స్టవ్ ఆపేయాలి. ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఇలా 5 నిమిషాల్లో దోసకాయ పచ్చడి ముక్కలను చాలా టేస్టీగా, ఈజీగా, క్విక్గా తయారు చేసుకోవచ్చు. ఈ చట్నీ వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అన్నం అంతా ఈ చట్నీతోనే తినేయాలనిపిస్తుంది. ఇంకెందుకు లేట్, మీరు కూడా ఈ చట్నీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.